ఖమ్మం మాజీ పార్లమెంటు అభ్యర్థి ఎంపీ గారు ఎస్కే రసూల్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు తిరుమలాయపాలెం 4వ రోజు జరుగుతుందని తెలిసి అవుట్న బయలుదేరి వచ్చేసాను. నేను ఇక్కడ 100 పడకల హాస్పిటల్ని మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తరలిస్తున్నారని తెలిసి తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చాను. అలాగే ఇక్కడ ఉన్న మిత్రపక్ష పార్టీలు అన్నీ వాళ్ళు కూడా చాలా అభ్యంతరాలు చూపిస్తున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్ని ఇక్కడే ఉంచి అవసరమైతే కమిషన్ల కోసం కూసుమంచికి తరలించి ఇలాంటి ప్రతిపాదనలు చేయొద్దని మినిస్టర్ గారికి హెచ్చరించడం జరుగుతుంది. అలాగే దామోదర నరసింహ గారికి కూడా ఈ హాస్పిటల్ని ఇక్కడే ఉంచమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మినిస్టర్ గారికి కూడా ఇక్కడ 3 మినిస్టర్లు ఉండి ఒక డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మినిస్టరు, వ్యవసాయ శాఖ మినిస్టరు, ఆర్థిక శాఖ మినిస్టరు, 3 ఉండి కూడా ఇక్కడ హాస్పిటల్ని తరలించడం ఎంత పనికిమాలిన పని అంటే ఇంతకంటే వేరేది మనం మాట్లాడడానికి నీచంగా ఏముండదు. ఇక మేము ప్రతిరోజు ఇక్కడికి అబ్జర్వేషన్కి వస్తూనే ఉంటాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ సుమారుగా 40 మంది డాక్టర్లు, 30 మంది సిస్టర్స్, మళ్ళీ అలాగే స్టాఫ్ క్యాండిడేట్స్ ఒక 80 మంది పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి హాస్పిటల్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టడం అంటే తీవ్ర ఇబ్బందులు నిరసనకు తెలియజేస్తున్నాం. అదిగాక మళ్ళీ ఇక్కడ 4 జిల్లాల వారీగా జనాలు వస్తుంటారు. ఒకటి వరంగల్, మహబూబ్నగర్ మరియు ఖమ్మం, మళ్ళీ సూర్యాపేట. ఈ 4 జిల్లాల జనాలు ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. అలాంటి హాస్పిటల్ని కేవలం 30 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి ఒరిగిపోయేదేం లేదు. కేవలం 11 నెలల క్రితమే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడికి కందాల ఉపేందర్ రెడ్డి బాగా తీవ్రంగా కష్టపడి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అలాంటి హాస్పిటల్ని ఇక్కడ నుండి కేవలం కమిషన్ల కోసం బయటికి తీసుకెళ్ళడం అనేది చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం.